ax. I mean ax is equal to a cos theta. Along the y-axis ay is equal to a sin theta. గుర్తుకొచ్చిందా? Yes. Right. Same axis. సో అందుకే వెలాసిటీ అనేది 2 కాంపోనెంట్స్ గా డివైడ్ చేసాం అది. ఓకే, 2 మ్యూచువల్ పర్పెండిక్యులర్ కాంపోనెంట్. ద హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ విల్ బి కాన్స్టెంట్. అంతే కదా? సో ఇక్కడ ఏది కాన్స్టెంట్ ఉంటుందండి? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ux అనేది ఏమవుతుంది? కాన్స్టెంట్ గా ఉంటుంది. బట్ అదే చెప్తున్నాడు, ద హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ విల్ బి కాన్స్టెంట్ త్రూ అవుట్ ఆఫ్ ది ఫ్లైట్ సిన్స్ నో ఫోర్స్ యాక్ట్ ఆన్ ఇట్ if in the horizontal direction. But vertical component అనేది ఏమవుతుంది? But vertical component changes. Okay, so as is influenced by the force of gravity. So due to gravitational force, the vertical component is changed. Okay, so that means uy మాత్రమే అవుతుంది, చేంజ్ అవుతూ ఉంటుంది. Right. Next. So as the projectile moves from point O to A, the vertical component of velocity decreases in the upward direction. అంతే కదా? upward direction లో vertical velocity ఏమవుతుంది? డిక్రీజ్ అవుతా, ఇంక్రీజ్ అవుతా? డిక్రీజ్ సార్. డిక్రీజ్ అవుతూ ఉంటుంది. అదే from point A is the highest position in the path at which the vertical component of velocities becomes zero. For example, object అనేది maximum point height. ఓకే, సో మాక్సిమం హైట్ రీచ్ అయింది అంటే దాని యొక్క వర్టికల్ వెలాసిటీ అనేది ఏమవుతుంది? జీరో అవుతుంది. ఓకే, సో ద ప్రొజెక్టిల్ కెనాట్ రైజ్ ఫర్దర్. ఆబ్జెక్ట్ అనేది ఏమవుతుంది? ఆ హైట్ ఇంకా రైజ్ అనేది కాదు, అక్కడ అయిపోతుంది. ద హారిజాంటల్ కాంపోనెంట్ స్టిల్ యాక్ట్ ఆన్ ది ప్రొజెక్టిల్. అంతే కదా అండి? సో బట్ హారిజాంటల్ అనేది జీరో అవుతుందా? ఇట్స్ నాట్ జీరో. ఓకే, ఇఫ్ ద హారిజాంటల్ component is zero, at this point the body would fall straight vertically down. For example ux is equal to 0 అయిందంటే డైరెక్ట్ ఏం రావాలి? ఆబ్జెక్ట్ అనేది గ్రౌండ్ పైన స్ట్రైట్ గా వచ్చేసి గ్రౌండ్ పైన పడుతుంది. బట్ ఇట్ నాట్ is zero. So but it not zero. Right. Hence it proceed under the combined action of horizontal component of velocity and force of gravity. The projectile moves from point A to B. ఓకే, ఈ బోత్ ఎఫెక్ట్ వల్ల ఆబ్జెక్ట్ అనేది ఎక్కడి మూవ్ అవుతుందండి? ఏ నుండి B కి మూవ్ అవుతుంది. డ్యూరింగ్ ఇంటర్వెల్ బిట్వీన్ పాయింట్ A అండ్ పాయింట్ B, ద వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఇంక్రీజెస్. ఏమవుతుంది? ఈ డైరెక్షన్ లో వర్టికల్ కాంపోనెంట్ అనేది ఏమవుతుంది? వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ అనేది ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా? ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. Okay, so the object reach the ground, okay, with a vertical velocity which is equal to the initial velocity. ఆబ్జెక్ట్ అనేది ఫైనల్ గా పాయింట్ బి దగ్గర రీచ్ అవుతుంది. ఎంత వెలాసిటీ? మీరు ఎంతైతే ఇనిషియల్ వెలాసిటీ ఇచ్చారో మళ్ళీ అదే వెలాసిటీ రీచ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో దిస్ ఇస్ ద జనరల్. ఐ మీన్ ఇది ఏంటి? ఇదంతా కూడా ఓకే, ఇదంతా కూడా ఎక్స్పెరిమెంటల్ గా మన ఒక ఆబ్జెక్ట్ ని ఇలా ఆబ్జెక్ట్ అనేది పారాబోలిక్ ఎందుకు లేదని డ్యూ టు వెలాసిటీస్ అని చెప్పారు. రైట్. సో నెక్స్ట్ ఏమని ప్రూవ్ చేయాలి అంటే, సో మ్యాథమెటికల్ గా థియరిటికల్ గా కూడా ప్రూవ్ చేయాలి. ఓకే, మ్యాథమెటికల్ గా కూడా ఓకే, ఈ పాత్ అనేది ద పాత్ ఆఫ్ ది ఆబ్లిక్ ప్రొజెక్షన్ బాడీ ఈస్ పారాబోలా అని ప్రూవ్ చేయాలి. సో ప్రూవ్ చేయాలి అంటే మీకు మ్యాథమెటికల్ ఈక్వేషన్ ఉంటుందండి ఒకటి. సో ద ఈక్వేషన్ ఫర్ ద పారాబోలిక్ షేప్ ఒక ఈక్వేషన్ ఉంటుంది. ఏంటంటే వాట్ ఇస్ దట్ ఈక్వేషన్? ఐడియా ఉందా? పారాబోలిక్ షేప్ కి ఒక ఈక్వేషన్ ఉంటుంది. ఆ ఈక్వేషన్ దట్ రిప్రజెంట్ దిస్ పారాబోలిక్ షేప్. పారాబోలిక్ షేప్ కి ఒక ఈక్వేషన్ ఉంటుంది. వాట్ ఇస్ దట్? హారిజాంటల్ వెలాసిటీ టు టైం. Okay, y is equals to y is equal to ax plus bx square. ఇంటర్ ఎప్పుడైనా చూసారా ఈ ఈక్వేషన్? ax plus bx square చూసారా ఎప్పుడైనా? y is equal to plus bx square. So this equation is represent the equation for parabolic path.
ఓకే, ఈ ఈక్వేషన్ అనేది పారాబోలిక్ పాత్ ని రిప్రజెంట్ చేస్తూ ఓకే, ఈ ఈక్వేషన్ అనేది రిప్రజెంట్ చేస్తుంది పారాబోలిక్ పాత్ ని ఆబ్జెక్ట్ కి హారిజాంటల్ వెలాసిటీ ఎంత సార్? ఏది బి దగ్గర హారిజాంటల్ వెలాసిటీ జీరోనా సార్? హారిజాంటల్ వెలాసిటీ జీరో ఎందుకు అవుతుంది? బి దగ్గర సార్, బి దగ్గర ఎందుకు జీరో అవుతుంది? జీరో అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, బి దగ్గర బోత్ వెలాసిటీస్ ఎప్పుడైతే గ్రౌండ్ కి రీచ్ అయితాయో టూ వెలాసిటీ గ్రౌండ్ పైన పడుతుందో దాని వెలాసిటీ మొత్తం జీరో అయిపోతుంది. ఓకే, నువ్వు ఎప్పుడు అంటున్నావు బి పాయింట్ బి ని రీచ్ అయిన తర్వాతనా కాకముందా? అయిన తర్వాత సార్. అయిన తర్వాత ఏమవుతుంది? ఆబ్జెక్ట్ అనేది కాన్స్టెంట్ పొజిషన్ లోకి రాదా? నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే బాల్ ని విసిరేస్తే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్లిక్ పాత్ లో వెళ్ళి గ్రౌండ్ కి రీచ్ అయింది. గ్రౌండ్ కి రీచ్ కాగానే ఆటోమేటిక్ గా ఏమవుతుంది? దాని వెలాసిటీ అనేది జీరో అయ్యేంత వరకు ఏమవుతుంది? గ్రౌండ్ పైన కూడా మూవ్ అవుతూ ఉంటుంది. బట్ మనకు అనవసరం అక్కడ. జస్ట్ మనం ఆ యాంగిల్ లో ప్రయత్నం చేసినప్పుడు గ్రౌండ్ కి రీచ్ అయిన తర్వాత దాని వెలాసిటీ అనేది ఏమవుతుంది? ఆటోమేటిక్ గా జీరో అవుతుంది. అట్లే వెళ్తూ ఉంటుందా? ఎక్కడో కొంచెం అటు ఇటు వెళ్ళి మళ్ళీ ఆగిపోతూ ఉంటుంది. ఓకే, సో గ్రౌండ్ కి రీచ్ అయ్యగానే ఆటోమేటిక్ ఏమవుతాయి? అక్కడ ఆ గ్రౌండ్ కూడా ఏం చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ అనేది గ్రౌండ్ పైన గ్రౌండ్ ని ఏం చేస్తుంది? గ్రౌండ్ పైన మనకి పడుతుందో ఆటోమేటిక్ గా అది ఏం చేస్తుంది? యాక్షన్. గ్రౌండ్ ఏం చేస్తుంది? రియాక్షన్ ఇస్తుంది. ఓకే, ఆ యాక్షన్ రియాక్షన్ వల్ల ఏమవుతుందండి? సో ఆబ్జెక్ట్ అనేది సర్టెన్ పొజిషన్ లోకి వెళ్ళి మళ్ళీ న్యూట్రల్ పొజిషన్ లోకి వస్తుంది. ఓకే, మనకు అంత అనవసరం. జస్ట్ ఈ పాత్ లో అనేది మనం జస్ట్ ఇదంతా కూడా ఎక్కడ చేసాం? ఇదంతా ఎయిర్ లో, గ్రౌండ్ పైన కాదు, ఎయిర్ లో. ఎప్పుడైతే గ్రౌండ్ రీచ్ అయినా ఆటోమేటిక్ ఇక్కడ వెలాసిటీ ఏమవుతాయి? ఓకే, సో అండర్ ది కంబైన్డ్ యాక్షన్ ఆఫ్ హారిజాంటల్ కాంపోనెంట్స్ ఏమవుతుందండి? టోటల్ గా ఇది y ఈక్వల్ టు ax ప్లస్ bx స్క్వేర్. అంటే ఈ ఈక్వేషన్ ని మనం ఓకే దీని యొక్క మనకి తెలిసిన కాంపోనెంట్స్ ని యూజ్ చేసి ఓకే ఆ కాంపోనెంట్స్ అన్ని ఏం చేసుకోవాలి? మన ఈ ఈక్వేషన్ ఫార్మాట్ లోకి తీసుకురావాలి. అంటే మనకు తెలిసిన కాంపోనెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్ యొక్క ఏ కాంపోనెంట్స్ ఉన్నాయో ఆ కాంపోనెంట్స్ ని ఈ ఈక్వేషన్ ఫార్మాట్ లో తీసుకొచ్చినట్టయితే మనకి ఏమొస్తుంది? ఓకే, ఈ ఈక్వేషన్ ఫార్మాట్ లోకి రావాలి. వస్తేనే మనకి ఆబ్జెక్ట్ అనేది పారాబోలిక్ పాత్ లో మూవ్ అవుతుందని థియరిటికల్ గా మనం చెప్పచ్చు. చూద్దామా మరి? సో ఫస్ట్ వాట్ ఇస్ ఎయిమ్? మన ఎయిమ్ ఏంటి? పారాబోలిక్ పాత్ అని ప్రూవ్ చేయాలి. ఆబ్లిక్ గా ప్రొజెక్ట్ చేసిన ఆబ్జెక్ట్ ని పారాబోలిక్ పాత్ అని ప్రూవ్ చేయాలి. ఇలా థియరిటికల్ గా మనకి పారాబోలిక్ పాత్ కి ఈక్వేషన్ ఏంటి? y ఈజ్ ఈక్వల్ టు ax ప్లస్ bx స్క్వేర్. ఈ ఈక్వేషన్ ఫార్మాట్ లోకి మన కాంపోనెంట్స్ తీసుకురావాలి. ఓకే, అది మన ఎయిమ్. రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. జాగ్రత్తగా చూడండి. See, okay, let a body be projected obliquely with the velocity u from point O at an angle theta with the horizontal. అంతే కదండి, ఒక ఆబ్జెక్ట్ ని ఆబ్లిక్ గా ప్రొజెక్ట్ చేసాం. ఓకే, ఇచ్చే వెలాసిటీ ఎంత అండి? u. ఓకే, ఫ్రమ్ పాయింట్ O యాంగిల్ ఎంత అండి? theta with the horizontal. The body moves along the path OAB. అంతేండి. ఫర్ ఎగ్జాంపుల్ పాయింట్ ఓ నుండి ఆబ్జెక్ట్ ని ఆబ్లిక్ గా ప్రొజెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? ఎట్ an angle theta with the horizontal. So then the object moves along the OAB path లో మూవ్ అవుతూ ఉంటుంది. ఓకే, రైట్. సో ఆల్రెడీ తెలుసు. ఓకే, ఇంతకుముందే చెప్పాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ది u is the initial velocity. The velocity of the component can be divided into two rectangular components. One is along the x-axis, another one is along the y-axis. Horizontal component of velocity ఏమవుతుంది? Horizontal component of velocity ఏమవుతుంది? వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఏమవుతుంది? ఈ వర్టికల్ కాంపోనెంట్ ఏంటిది? uy. హారిజాంటల్ కాంపోనెంట్ ఏంటిది? ux. సో ux is equal to u cos theta, uy is equal to u sin theta. తెలుసు కదా ఇవి ఎలా వస్తాయి? ఓకే, సెకండ్ యూనిట్, very very important. A distribution of vector. A vector can be divided into two components.
scalar components. Okay, along the x-axis and y-axis. Right. Let a body at point P. Point P దగ్గర ఆబ్జెక్ట్ ఉంది అనుకోండి. After t seconds. Okay, after projection, and let the horizontal and vertical displacement x and y. సో ఇక్కడ ఏమవుతుందండి, పాయింట్ పి దగ్గర ఉంది ఆబ్జెక్ట్ అని. పాయింట్ పి దగ్గర ఉన్నప్పుడు ఓకే వర్టికల్ హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ ఏమవుతుందండి, ఎక్స్ అవుతుంది. వర్టికల్ డిస్ప్లేస్మెంట్ ఎంత అండి, వై. అంటే దాని మీనింగ్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ పాయింట్ పి కాంపోనెంట్స్ ఏమవుతాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ వై కామా అయితే అనుకుంటున్నాం. అంటే ఎక్స్ కామా వై అనేది దేనిటువంటి ఆబ్జెక్ట్ అనేది ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ డిస్టెన్స్ లో ఉంది అండ్ వై యాక్సిస్ కి వై అనే డిస్టెన్స్ లో ఉంది అన్నట్టు. ఓకే, కరీంనగర్ నుండి ఈ డిస్టెన్స్ లో, హైదరాబాద్ నుండి ఈ డిస్టెన్స్ లో ఉంది ఈ పాయింట్ అనేది, దాని మీనింగ్. ఓకే రైట్. సో ఏమవుతుందండి, ఇక్కడ వర్టికల్ డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది, వై అవుతుంది. హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది, ఎక్స్ అవుతుంది. రైట్. సిన్స్ ద హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఇస్ యూనిఫామ్. ఏ వెలాసిటీ కాన్స్టెంట్ గా ఉంటుంది, హారిజాంటల్ ఎక్స్ యూఎక్స్. యూఎక్స్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. చేంజ్ అయ్యేది ఏంటి, వై యువై. కాబట్టి సో ఇక్కడ హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ ఫైండ్ అవుట్ చేయండి. హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ జనరల్లీ ఓకే మనకి వెలాసిటీ మీన్స్ ఓకే వెలాసిటీ ఏమని రాసుకోవచ్చు, v is equal to displacement by time. డిస్ప్లేస్మెంట్ ఈస్ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు, వెలాసిటీ ఇంటూ టైం అని రాసుకోవచ్చు కదా. హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్, హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి, ఓకే సో హారిజాంటల్ వెలాసిటీ ఇంటూ టైం, అంతే కదండి. హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ ఏమని రాసుకోవచ్చు, వెలాసిటీ ఇంటూ టైం. హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ అన్నాడు కాబట్టి హారిజాంటల్ వెలాసిటీ తీసుకోవాలి. ఓకే, హారిజాంటల్ వెలాసిటీ ఇంటూ టైం. రైట్. సో బట్ హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ ఇది ఏమనుకుంటాం మనం, ఎక్స్ అనుకుంటాం. హారిజాంటల్ వెలాసిటీ ఏంటిది, హారిజాంటల్ వెలాసిటీ ux. u cos theta. But ux is equal to ఏంటి, u cos theta into t. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 is treated as equation number 1. Okay, right. The vertical component of velocity changes due to influence of force of gravity. Okay, vertical velocity అనేది చేంజ్ అవుతూ ఉంటుంది due to gravitational force. Okay, all right. In vertical direction, rough notes తీయండి, ఓకే పెట్టుకోండి. సో ఇన్ వర్టికల్ డైరెక్షన్ సేమ్ మన కైనమాటిక్ ఈక్వేషన్ యూజ్ చేయాలి. వర్టికల్ డైరెక్షన్ లో ఇదే కదా వర్టికల్ డైరెక్షన్. వర్టికల్ డైరెక్షన్ లో ఇనిషియల్ వెలాసిటీ ఉంటుందా, ఫైనల్ వెలాసిటీ ఉంటుందా? సార్ ఇనిషియల్ velocity. ఉంటుందా, ఫైనల్ వెలాసిటీ ఉంటుందా? ఇనిషియల్ వర్టికల్ డైరెక్షన్ లో ఇలాగా రాసుకోండి, రాయండి. ఇనిషియల్ వెలాసిటీ ఇస్ ఈక్వల్ టు యూ. ఓకే, ఇనిషియల్ వెలాసిటీ యూ. u is equal to ఏంటి, ఇనిషియల్ వెలాసిటీ అంటే ఏంటి, ఇది వర్టికల్ వెలాసిటీ. వర్టికల్ డైరెక్షన్ లో అన్నప్పుడు ఏమని తీసుకోవాలి, వర్టికల్ వెలాసిటీ తీసుకోవాలి. అంటే ux ui యుఐ y y ui is equal to u sin theta. sin theta. రాసుకోండి. నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్. వర్టికల్ డైరెక్షన్ లో డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది, s is equal to వై సార్ y Y. small y. Very good. Next acceleration due to gravity. Acceleration due to gravity, a is equals to plus g na minus g na? సార్ minus g. ఆబ్జెక్ట్ అనేది o టు a కి వెళ్తుంది కాబట్టి a is equal to ఏమవుతుంది, మైనస్ g. minus g. టైం t. ఏ కైనమాటిక్ ఈక్వేషన్ యూజ్ చేయాలి చెప్పండి. ఈ కాంపోనెంట్ ఈక్వేషన్ సూట్ అవుతున్నాయో ఆ ఈక్వేషన్ చెప్పండి నాకు. b ఈక్వల్ టు u ప్లస్ at. మంచిగా చూడు, డిస్ప్లేస్మెంట్ ఉంది, యాక్సిలరేషన్ ఉంది, టైం
ఈక్వేషన్ S is equals to UT plus half AT square. సబ్స్టిట్యూట్ Half AT square. సబ్స్టిట్యూట్ Okay. సబ్స్టిట్యూట్ మీతోనే చేపిస్తాను నేను Y is equals to U. S is equal to U plus half AT square सब्स्टिट्यूट क्वेश्चन लिखने आता है नहीं आता, कोसा भी नहीं आता भाई, नहीं बोल दो नहीं आता जी, कोसा भी नहीं आता लिखने। कहीं को क्या है कि बेल्ट लेको मार दो तो मारो था कोसा भी नहीं आता कहते। सर u sin theta t minus half gt square. करता हूँ मैं, जाओ। आपका Okay, पता है। y is equal total. Tell me what total equation. Y is equals हाँ? y is equals to u sin theta t minus half gt square. कोसा भी पढ़ लेता very हूँ, good. बोलता U सुनता हूँ, sin theta सुनता नहीं होता, t लिखना ना होता, लिखने नहीं आता, कुछ भी नहीं half आता, बोलता हूँ ना। gt square of लिखना आता, कैसे लिखता है कैसा ही लिखता हूँ। This answer? कैसे लिखता है Yes, sir. प्रैक्टिस करना बैठ कर घर में Yes, sir. प्रैक्टिस करते था। हाँ Right. Yes, sir. ux అనేది ఏంటంటే sin theta. क्या नहीं लिखता है जी, वहाँ बोलते तो बोलता है। Small t square. हाँ। So already ఇక్కడ t आपको value बोलता है। చూడండి. T is equal to ఏమవుతుంది? इससे पहले सब्जेक्ट वाला क्या बोले हो क्या बोलिया? लिखना बोले ఇక్కడ మీకు t ఒక is ఫోన్ equal to తీరి. u cos theta into t. Then t is equal to ఏం రాసుకున్నాం? x by u cos theta By u cos theta. ఈ t value substitute. సో దీని ఈక్వేషన్ నెంబర్ 1 ఇవ్వండి. ఓకే, దీని ఈక్వేషన్ నెంబర్ 2 ఇవ్వండి. ఫ్రమ్ ఈక్వేషన్ సో ద ఈక్వేషన్ 1 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 2 t దగ్గర సబ్స్టిట్యూట్ చేయండి. t is equal to x by u cos theta సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ సింప్లిఫికేషన్ చేయండి. u గెట్స్ క్యాన్సల్. Theta minus క్యాన్సల్ చెప్పండి, నాకు ఏం వస్తుంది చెప్పండి ఫైనల్ గా ఆన్సర్. theta plus theta. तू बात बहुत बोलता है तू बाबा ने अंगार जाके जलाया था sin theta x minus half g जला कह दो मैं कौन समझा तुमने tan theta x minus half tan theta x minus half g square by cos square theta. Very good. Y is equals to tan theta x minus minus 1 by 2 g by क्या नहीं सिकलिंग बोल को नहीं x by x square by क्या क्या रहे फोन लेके g x square by square by u square cos u square square cos square theta. cos square theta. నాకు ఇంతకుముందు చెప్పాను కదా నాకు అందులో क्या करता हूँ मैं? సో మీకు ఈక్వేషన్ అనేది तो नया मंदिर। क्या? ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసుకోండి. हमारा ऐसे y ఈజ్ ఈక్వల్ నెక్స్ట్ రాయండి. ద పారాబోలిక్ ఈక్వేషన్ y ఈజ్ ఈక్వల్ టు ax ప్లస్ bx స్క్వేర్ రాయండి.